ఐదేళ్లు హింసా రాజకీయాలు చేసి ఈ రాష్ట్రంలో రౌడీలు గూండాలని జగన్ రెడ్డి పెంచి పోషించాడు. వాళ్ళ పని అయిపోయిందని స్పష్టంగా కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడిగా అధికారం పోతే ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాలి. కానీ ఇతని మీద ఉన్నటువంటి కేసు విచారణలు మొదలైతే శాశ్వతంగా జైలుకు పోతాడు. ఈ నిస్పృహ నుంచి బయటికి రాలేకపోతా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి నేర ప్రవృత్తితో కింద స్థాయిలో వాళ్ళ యొక్క నాయకుల్ని కార్యకర్తలను కూడా 5 ఏళ్ళు అదేవిధంగా తయారు చేశాడు. గూండాలు పెట్టిరేగిపోతూ ఉన్నారు. ఈరోజు ఎన్నికల రోజు కానీ ఎన్నికల తదనంతరం నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు, తెలుగుదేశం పార్టీ గ్రామాలు ఏవైతే అత్యధికంగా పోలైనవి అని చెప్పి వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటి గ్రామాలు గట్టిగా పనిచేసినటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని టార్గెట్ చేసి ఈ దాడులు చేస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి దాడులు ప్రత్యక్ష నిదర్శనం. 3 గంటల సమయంలో మా అభ్యర్థి జూలగంటి బ్రహ్మారెడ్డి గారు వారి సోదరుడు ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చినప్పటికీ బయట బోర్డర్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి గూండాలు రౌడీలను తీసుకొచ్చి ఇక్కడ షెల్టర్ ఇచ్చి పెట్టారు. ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చని వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఎవరు చర్యలు తీసుకోకపోవటం, దాని పరిణామం 3 గంటల నుంచి కారంపూడి మండల హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి దారుణం. 3 గంటలు కనీసం నానా బేభత్సం సృష్టించారు. సాక్షాత్తు ఎమ్మెల్యే సోదరుడు వెంకటరామరెడ్డి దానికి నాయకత్వం వహించాడు. చంద్రగిరిలో పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద ఏ విధంగా హత్యాయత్నం చేశాడో చూసాం. అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగినటువంటి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడులు చూసాం. అనేక దాడులు, ఇవన్నీ కూడా మీడియా ముఖంగా మనకు అందినాయి. కానీ గ్రామాల్లో పట్టణాల్లో అనేక ప్రాంతాల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల్లో ఖూనీ చేసి హింసా రాజకీయాలకు పాల్పడ్డాడు. ఈ ఎన్నికల్లో కనీవెని ఎరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోహదాడులు చేశారు. వీటిని ప్రజలందరూ కూడా ప్రతిఘటించారు. వీళ్ళు ఎన్ని చేసినా ప్రజలు ప్రతిఘటించారు. ఎప్పుడూ లేని విధంగా ఊళ్ళే కదిలొచ్చినాయి. బయట ఊళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పాల్గొని ఈ ప్రభుత్వాన్ని పారదోలటానికి ఎంతో ఉత్సాహాన్ని కనబరిచారు. అది చూసి తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఈ రోజున వాళ్ళకి ఎక్కడ కనపడతా ఉంది, ఏం కనపడతా ఉందో అర్థం కావట్లా. శ్రీకృష్ణ జన్మస్థానం కనపడతా ఉంది వీళ్ళకి. జైలు గుర్తొస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి. అయితే లండన్ వెళ్ళిపోబోతా ఉన్నాడు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అప్పుడు కూడా లండన్లో ఉండి ఇక్కడ అరెస్టులు చేయించాడు. ఇప్పుడు ఈ 2-3 రోజులు కూడా ప్లాన్ చేసి ఆ లండన్లో కూర్చొని ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలని ప్లాన్లు చేస్తున్నట్టు కనపడతా ఉన్నాడు. దీన్ని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించి ఇవాళ ఈ ప్రభుత్వం పట్ల, ఇవాళ ప్రభుత్వం లేదు, ఆపద్ధర్మ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ అధికారులు యాక్ట్ చేయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి ఆడవన్నట్టుగా ఆడుతున్నట్టు కనపడతా ఉంది. ఒక పనికి మాలిన సీఎస్ని అడ్డం పెట్టుకున్నారు. జవహర్ రెడ్డి అడ్డగోలుగా వైసీపీ కార్యకర్తలాగా ఇప్పుడు దాకా పనిచేశాడు. ఈరోజు నిన్న ఎన్నికలు అయిపోయినా కూడా అదేవిధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎన్నికలకు ముందు 3 రోజుల ముందు 4 నెలల ముందు బటన్ నొక్కినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి ఫండ్స్ 6 పథకాలకు సంబంధించి రిలీజ్ చేయాలని నానా యాగి చేశారు. ఎలక్షన్ కమిషన్ ఈ 2 రోజులు ఉండండి, ఎన్నికల తదనంతరం రిలీజ్ చేయమంటే నిన్న ఈరోజు చేయకుండా వాటి కాంట్రాక్టర్లు కట్టబెట్టి వీళ్ళ కమిషన్లు దండుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం దోచుకొని ప్రజల్ని దోపిడీ చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి సాధ్యమైనంత వరకు హింస ప్రేరేపించి ఇక్కడ ఇబ్బందులు పెట్టి దుకాణం సర్దేయాలని చూస్తూ ఉన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండండి. ఇలా ఎలక్షన్ కమిషన్, డీజీపీ అందరూ కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళ యొక్క కుట్రలు కుయుక్తులు కొనసాగకుండా అడ్డుకోవాల్సిన అవసరం, రిజల్ట్ రోజు వరకు వీళ్ళందరూ కూడా బాధ్యత అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉంది. ఇలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు అనేది గుర్తుపెట్టుకొని ఈ అధికారులు బిహేవ్ చేయాలని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నా.